హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూసుకున్న వారికి షహనాయ్ షహన్షా అనేటువంటి లాస్ట్ లెసన్ మనం చూడబోతున్నాము. మూలం వచ్చేసి డాక్టర్ సామల సదాశివ. పై చిత్రంలో కొన్ని ఫోటోలు ఉన్నాయి చూడండి. ఇక్కడ లతా మంగేష్కర్, తర్వాత వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఏఆర్ రెహమాన్, వీళ్ళందరి గురించి మనము తర్వాత తెలుసుకుందాము. ఎంత కష్టపడి ఎంత కఠినమైన పని అయినా సాధించాలి అనేటువంటి తపన ఉంటే అందుకోసం నిరంతరం ప్రయత్నిస్తే ఆ పనిని తప్పక సాధించవచ్చు. అట్లా సాధించిన వారు గొప్పవారుగా గుర్తింపు పొందుతారు. వాళ్ళ జీవితం తర్వాతి వారికి ప్రేరణ కలిగిస్తుందని తెలియచేయడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠము వ్యాసం అనే ప్రక్రియకు చెందింది. వివరించి చెప్పబడేదే లేదా రాయబడేదే వ్యాసము. ఈ పాఠ్యభాగము డాక్టర్ సామల సదాశివ గారు రాసినది. ఇక్కడ డాక్టర్ సామల సదాశివ కుంటం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం తెనుగు పల్లెలో జన్మించారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు అనమాట. ఉర్దూ, ఫార్సీ, మరాఠీ కవులు, రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అహ్మద్ రుబాయిలు, తర్వాత మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇవి ఇతని రచనలు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం కూడా పొందారనమాట. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు ఎన్నో గౌరవ డాక్టరేట్గా సత్కరించాయన్నమాట. తర్వాత మనము లెసన్లోకి వెళ్దాము. 21/8/2006 రాత్రి 2:20కి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అస్తమించినాడన్న విషాద వార్త వెలువడింది. మన దేశంలోనే కాక ప్రపంచంలోనే అనేక దేశాల్లో సంగీత అభిమానులు సంతాపం మగ్నులైనారనమాట. అప్పుడు అతని వయసు వచ్చేసి 91 ఏళ్ళు అనమాట. ఎందుకంటే చాలా ఏళ్ళు బతికారు. కానీ భారతదేశం ఒక అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. సంగీత రంగాన భారతరత్నలు మరి కొందరున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి తమ సంగీతాన్ని కలకాలం నిలిపి దివ్యలోకాలు చేరుకున్నటువంటి వాళ్ళిద్దరే అనమాట. ఒకరు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఇంకొకరు వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి అనమాట. ఇంతకీ వీరిద్దరూ వచ్చేసి ఇప్పటికీ మనం వచ్చేసి వాళ్ళ యొక్క సంగీతాన్ని వింటూనే ఉన్నాం. ఇది నా అభిప్రాయము. ఆ సేతు హిమాచలం మందిరాల్లో పవళింపు సేవ తర్వాత నిద్రించినటువంటి దేవతలు సుప్రభాత సమయాన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి స్వరాలతో మేల్కొంటారు, లేదా సుబ్బులక్ష్మి సుప్రభాత గానంతో మేల్కొంటారు. ఇంతటి వ్యాప్తి ఇంకే గాయకునికి సంగీతానికి కానీ గాయక సంగీతానికి కానీ వాదకుని సంగీతానికి కానీ లభించలేదన్నమాట. అంతే కదా. చూడండి, మనం వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి సుప్రభాతం అనేటువంటి వింటాము. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినటువంటి ఇల్లు ఏమైనా ఉందా చూడండి. మనం లేచిన వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి యొక్క గానాన్ని మనము నిద్ర లేచిన వెంటనే వింటామన్నమాట. మన దేశంలో సనాతన కాలము నుండి శుభకార్యాల్లో వాయించేటువంటి మంగళవాద్యము షహనాయి అనమాట. దాన్ని కొన్ని ప్రాంతాల్లో సన్నాయి అని అంటారనమాట. బీహార్ రాష్ట్రంలో దుమ్రాన్ అనే చిన్న సంస్థానం ఉండేది. సంస్థానం చిన్నదే. అక్కడి రాజవంశీయులు తమ దర్బార్లో షహనాయి వాదకులను ఆస్థాన విద్వాంసులుగా నియమించుకున్నారనమాట. సాలార్ హుసేన్ ఖాన్ కొడుకు హుసేన్ బక్ష్ ఖాన్ అనమాట. అతని కొడుకు రసూల్ బక్ష్ ఖాన్, అతని కొడుకు పైంబర్ బక్ష్ ఖాన్ తమ వాద్యంలో తలా కొన్ని సవరణలు చేసి పెద్ద పెద్ద గాయకులు, సితార్ వాదకులు, సరోద్ వాదకులు ఆసీనులయ్యే సంగీత సభావేదిక మీద కూర్చుండే అర్హత సంపాదించినారన్నమాట. వాళ్ళ అంటే వంశపారంపర్యంగా వాళ్ళు వచ్చేసి ఈ యొక్క సన్నాయి అనేటువంటిది సహనాయిని వాయిస్తూ బీహార్ రాష్ట్రంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు రాజ సంస్థానాల్లో. చూడండి, ఈయన యొక్క పైగంబర్ బక్ష్ కొడుకే బిస్మిల్లా ఖాన్. తండ్రి అతన్ని షహనాయి నేర్పే ముందు బడికి వెళ్ళి కొంతకాలం చదువుకోమని బలవంత పెట్టేవాడు. చదువుకోవడం ఇష్టం లేని బిస్మిల్లా ఖాన్ కాశీలో ఉండే తన మేనమామ అలీబక్ష్ విలాయత్ దగ్గరికి పారిపోయాడనమాట. తర్వాత అలీబక్ష్ విలాయత్ సంగీత సభల్లో సోలో వాయించే విద్వాంసుడే కాక కాశీ విశ్వవిద్యాలయంలో షహనాయి వాయించే విద్వాంసుడు అనమాట.
అతడు బిస్మిల్లా ఖాన్కు చాలా ప్రేమతో షహనాయి వాద్య రహస్యాలు, తన జీవితంలో జరిగినటువంటి ఒక రహస్యం కూడా చెప్పినాడు. కాశీని మహాశ్మశానము అని కూడా అంటారు. మహాశ్మశానంలో ఏ మూలను కూర్చోండి అలీబక్ష్ అర్ధరాత్రి షహనాయి సాధన చేస్తున్నాడట. ఎక్కడి నుండో దివ్య పరిమళము, కళ్ళు తెరిచి చూస్తే ఒక భవ్యమూర్తి నిలబడి ఉన్నాడట. జటాజూటము నిండి ఒంటి నిండా విభూతి రేఖలు, మెడ నిండా దండలకు, ముంజేదికి రుద్రాక్షమాలలు. అతడి మందహాసం చూస్తూ వాయించు బేటా వాయించు అని తన వేళ్లతో షహనాయిని తాకి అదృశ్యమైనాడట. అతడు సాక్షాత్తు బాబా విశ్వనాథుడే అని అనమాట. విశ్వనాథుడు అంటే కాశీ విశ్వనాథుడే అనమాట అని తన షహనాయిలో అతని స్పర్శ వలన సుస్వరాలు చేరినాయని ఆనంద పరవశుడయ్యాడనమాట అలీబక్ష్. ఆనాటి నుంచి దాటిగా వాయించడము మొదలుపెట్టాడట. కాబట్టి అయితే తన మేనల్లుడికి ఆ ముచ్చట చెప్పి, ఇవి దేవరహస్యాలు, ఇలాంటి దివ్యానుభూతులు ఇక్కడ చాలా జరుగుతాయి, ఒకవేళ నీకు ఇట్లాంటి అనుభవం కలిగితే ఎవరికి చెప్పకు, జాగ్రత్త అని హెచ్చరించాడట. ఆ మందిర సముదాయంలోనే ఉన్న బాలాజీ మందిరంలో బిస్మిల్లా ఖాన్కు సర్వసాధన చేసే సౌకర్యం కలిగించి ఒక గది తాళం చెవి ఇచ్చినాడట అలీబక్ష్. ఆ తాళం చెవిని అతడు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకే ఉపయోగించవలే, తర్వాత మేనమామకు ఇవ్వవలే. ఒక రాత్రి బిస్మిల్లా ఖాన్ బాలాజీ మందిరము గదిలో లోపల నుండే గొల్లెం పెట్టి కూర్చొని సాధన ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఆ గది నిండా దివ్య పరిమళం నిండుకున్నది. కళ్ళు తెరిచి చూస్తే అలాంటి దివ్య పురుషుడే బాలుడైన బిస్మిల్లా ఖాను భయపడి సాధన మూసుకున్నాడట. బజావ్ బేటా బజావ్ అని మందస్మితం చేసి అతడు మాయమైనాడట. పెట్టిన గొళ్ళెం పెట్టినట్టే ఉన్నది. ఆ దివ్య పురుషుడు ఎటు వెళ్ళినాడో అని లాంతర పట్టుకుని ఆ ప్రాంతమంతా వెతికారు. ఎవరు కనిపించలేదు. భయభ్రాంతులైనటువంటి బిస్మిల్లా ఖాన్కి గదికి తాళం వేసి గబగబా నడుస్తూ ఇంటికి బయటికి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. ఇంత తొందరగా వచ్చావేమిరా అని మేనమామ అతని గదికి వెళ్ళి పరకలిస్తే ఆయన బిస్మిల్లా ఖాన్ గజగజ వణుకుతూ జరిగిందంతా చెప్పాడనమాట. అలీబక్ష్ అతని చెంప మీద బలంగా చరిచి ఇక నోరు మూసుకో అని వెళ్ళిపోయినాడట. అలీబక్ష్ 1940లో మరణించాడు. తన మేనల్లుడు బిస్మిల్లా ఖాన్ తనను మించిన ఉస్తాద్ అవుతాడని తన మిత్రులకు గర్వంగా చెప్పుకునేవాడంట. ఆయన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కు కాశీనగరం పట్ల, విశ్వనాథుని పట్ల, గంగామాయం పట్ల, తాను నివసించినటువంటి సరాయ్ హరావల్ పట్ల, తన ఇంటి ముందు సరస్వతి విగ్రహం పట్ల ఆత్మీయతాభావం ఉండేది. కాశీని వారణాసి అని అంటారు, బనారస్ అని కూడా అంటారనమాట. ఖాన్ సాహెబ్కు బనారస్ అన్న పేరు ఇష్టము. అతని నాస్తాకు బనారస్లో దొరికే పూరి, కచోరీ, జిలేబీలే ఇష్టం అనమాట. బనారస్ పానే ఇష్టం అనమాట. బిస్మిల్లా ఖాన్కు షంషుద్దీన్ అనేటువంటి ఒక అన్న ఉండేవాడు. అలీబక్ష్ మరణించిన తర్వాత ఆ అన్నదమ్ములిద్దరూ సంగీత సభల్లో కలిసి షహనాయి వాయించేవాళ్ళు. చుడిదార్ పైజామాలు, జరీ బూటాలు, షేర్వానీలు, తర్వాత వచ్చేసి జరీ పటకాలు ధరించి వేదిక మీద ఆసీనులైనటువంటి వాళ్ళిద్దరూ రాజకుమారులాగా ఉండేవారు. షహనాయి వాద్యంలో అన్న కంటే తమ్ముడే ముందుండేవాడు. అయినా అన్న మీద గౌరవంతో బిస్మిల్లా ఖాన్ అణిగిమణిగి వాయించేవాడు అనమాట. షంషుద్దీ ఖాన్ అల్ప వయస్సులోనే మరణించినందున బిస్మిల్లా ఖాన్ ఒక్కడే దేశ విదేశాల్లో సంగీత జైత్రయాత్ర సాగించాడనమాట. మన దేశానికి స్వాతంత్రం దొరికిన 15 ఆగస్టు 1947లో నాడొచ్చేసి లాల్ కిలాలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగానికంటే ముందు దేశమంతా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి స్వరాలనే విన్నది. అప్పుడు అతని వయసు 31. ఆ వయసులోనే అతనికి మంచి గుర్తింపు లభించిందన్నమాట. స్వతంత్రం వచ్చిన రోజు ఆయన వచ్చేసి బిస్మిల్లా ఖాన్ వచ్చేసి ఆయన షహన్ షా వచ్చేసి ఆయన వాయించడం జరిగిందనమాట. తర్వాత జిఎన్ జోషి కొన్ని వాద్యాలతో షహనాయి జగల్బందీ చేయించి ఎల్పీలు తీయాలని సంకల్పించారు. గూంజ్ ఊటీ షహనాయి అనే సినిమాలో ఉస్తాద్ అబ్దుల్ హలీం జాఫర్ ఖాన్ సితార్, తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి జగల్బందీ విన్నాడనమాట. అట్లాంటి జగల్బందీ ఎల్పీలో జరిపించాలని జాఫర్ ఖాన్తో మాట్లాడినాడు. అది 2.75 నిమిషాల రికార్డు కనుక ఇబ్బంది లేకుండా సాగింది. ఎల్పీలో సాగదు. 2 వాద్యాలు
స్వర విన్యాసం వేరు, సాధ్యం కాదు అని తప్పించుకున్నాడు జాఫర్ ఖాన్. అది వాస్తవమే. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎడింబలో మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఆ సభకు వచ్చినటువంటి ప్రసిద్ధ సితార్ వాదకుడు ఉస్తాద్ విలాయత్ ఖాన్తో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి జుగల్బందీ ఏర్పాటు చేసినాడు. వాళ్ళ లండన్ ఆఫీస్ ఏర్పాటు చేసిందా కార్యక్రమము. ఆ ఎల్పి అద్భుతంగా వచ్చింది, బాగా అమ్ముడు అయ్యాయన్నమాట. చాలా సంపాదించాడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, బాగా సంపాదించాడనమాట. అయినా అతని సంపాద సరిపోయేది కాదు. సంపాదించేవాడు అతను ఒక్కడే, తినేవాళ్ళు 100. అతని కుటుంబ సభ్యులే 80 మంది కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అంటూ మునిమనవలు, మునిమనవరాళ్ళు, ఇంకా కొందరు దగ్గర బంధువులు. భోజన సమయాన అతని ఇంటి వాళ్లే కాక ఆ ప్రాంతంలో తిరిగేటువంటి బీదవాళ్ళు కూడా దస్తర్ఖాన్ మీద కూర్చుండేవాళ్ళంట. వాళ్ళ ఇంట కూర్చుండేవాళ్ళు అనమాట, వాళ్ళ ఇంటి ముందు కూర్చునేవాళ్ళు అనమాట. అది బిస్మిల్లా హోటల్ లాగానే పేరుగాంచిందనమాట. అతడు షియా కనుక మొహరం నెలలో ముఖ్యంగా 8న కర్బారా మైదానంలో షహీదులైన వాళ్ళ కోసము ఏడ్చేవాడు, నోహో క్వాన్ చేసేవాడు, కరుణరస ప్రధానమైనటువంటి మర్స్యాలు వాయిస్తూ తిరిగేవాడు. వాడంతా ఏడుస్తూ అతని వెంట తిరిగేదనమాట. అవసరమైన సందర్భంలో తప్ప అతను ఎన్నడూ విచారం ప్రకటించలేదు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. తను బనారస్లో ఉన్నటువంటి విద్యాధరీ దేవి, కాశీబాయి, రసూలన్ బాయి, సిద్ధేశ్వరి దేవి ఎంత గొప్పగా పాడేవాళ్ళో తన ఇంటికి వచ్చేటువంటి శ్రోతలకు సంతోషంగా వినిపించేవాడు. తన తర్వాత తన వాళ్ళంతా ఏమైపోతారో అని రంది ఎప్పుడు ఉండేదనమాట. ఎవరి అదృష్టం వాళ్ళది అని సర్దిపుచ్చుకునేవాడు అనమాట. పాశ్చాత్య దేశాల్లో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ సరోద్ వాదనం వింటూ, పండిత్ రవిశంకర్ సితార్ వాదనం వింటూ ఆ దేశాల సంగీత ప్రియులు చాలా కాలం ఆనందాన్ని పొంది ఉన్నారు. కనుక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎల్పీలు ఆ దేశాలకు చేరిన తర్వాత అతడు కచేరీలో షహనాయి వాయించగా 1966లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎడింబరో ఫెస్టివల్లో పాల్గొనవలసిందిగా భారత ప్రభుత్వమే అతన్ని కోరిందనమాట. హజ్ యాత్ర ముగించుకొని ఎడింబరో ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఆ ఫెస్టివల్లో పాల్గొన్న వాళ్ళందరూ సంగీత శిఖరాగ్రానికి చేరుకున్నటువంటి కళాకారులే. ఆ ఫెస్టివల్లోనే షహనాయితో బిస్మిల్లా ఖాన్ చేసేటువంటి స్వర విన్యాసాన్ని గమనించినటువంటి సంగీత ప్రియులు, సామాన్యులు ఆనంద పరవశాన్ని పొందారనమాట. ఆ తర్వాత ఖాన్ సాహెబ్కు విదేశాలకు వెళ్ళడం పట్ల ఆసక్తి కలిగింది. చాలా దేశాల్లో తన సంగీతం వినిపించాడు. తర్వాత మొదట్లో బిస్మిల్లా ఖాన్ షహనాయి వాదకులు వాయించేటువంటి చైతి, కజీరి, సావని, ఠుమ్రి మొదలైనటువంటి వాటిని వాయించేవాడు. సాధారణంగా మిశ్ర కమాచ్, మాండ్, మిశ్రపీలు లాంటి రాగాల్లో ఉంటాయి. తర్వాత మేనమామ దగ్గర ఖయాల్ రాగాలు నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్నటువంటి రాగాలు యమన్, కళ్యాణ్, పూర్యా, ముల్తానీ, బాగేశ్రీ, లలత్, కేదార, భైరవి, రాక్షస సాధన చేసి ఆ రాగాల మీద సంపూర్ణ అధికారం సంపాదించాడనమాట. సాధనకు చాలా ప్రాధాన్యతని ఇచ్చేటువంటి వాడు ఉస్తాదు. తెల్లవారి లేస్తేనే పెహలే నమాజ్ ఫిర్ రియాజ్ అనేవాడనమాట. అంటే తొలుత నమాజు, తర్వాత రాగ సాధన. ఏ సభల్లోనైనా అతనికి యమన్ కళ్యాణ్ ఇష్టమైనటువంటి రాగము. ఆ రాగాన్ని అద్భుతంగా వాయించేవాడు. సరస్వతి విగ్రహం అతని ఇంటి ముందే ఉండేవాయే. బాబా విశ్వనాథ్ అతని వాద్యంలో అమృత రసము చిలిపించి ఈ నమ్మకాలు అతనిలో దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయన్నమాట. 26 జనవరి 1950 మొదటి గణతంత్ర దివోత్సవము ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కాఫీ రాగంలో వాయించినటువంటి ఖయాల్తో ప్రారంభమైంది. అతడు ఏ రాగం వాయించినా అద్భుతంగానే వాయించేవాడనమాట. ఆయన తనకు సచ్చాసుర్ అంటే స్వచ్ఛమైనటువంటి స్వరం దొరకలేదని ఆవేదన పడేటువంటి వాడు. ఎంతటి అదృష్టవంతులకు ఒక్క సచ్చాసుర్ లభిస్తుంది. అల్లాహ్ నాకు ఐహిక సంపదలేవి వద్దు, ఒక సచ్చాసుర్ ప్రసాదించు అని నిరంతరం ప్రార్థించేవాడు. సచ్చాసుర్ అంటే స్వచ్ఛమైనటువంటి స్వరం అనమాట. అతడు హాస్యప్రియుడు. ఎప్పుడు ఫర్నిచర్ లేని తన పాత హవేలీలోని తన గదిలో కూర్చొని
తనను చూడవచ్చినటువంటి వాళ్లకు సాదరంగా ఆహ్వానించి తన సంతోషంగా సంభాషణ జరిపేవాడనమాట. చిలిపిగా నవ్వేవాడు, తన మాటలతో వాళ్ళను నవ్వించేవాడు. చిన్న పెద్ద భేదం లేదని వాడనమాట. అతనికి తన కీర్తనల పట్ల భేషజం లేని సాదాసీదా మనిషి, సామాన్యుల మనిషి. తర్వాత బెనారస్ ఇరుకు సందుల్లో అతడు ఉన్నంత కాలము సైకిల్ రిక్షాలు ఎక్కి తిరిగేవాడు, కానీ కార్ల కోసం వెంపర్లాడేవాడు కాదనమాట. తనకంటే పెద్దవాళ్ళైనటువంటి సమానులైనటువంటి గాయకులను గౌరవించేవాడు. అతని సమవయస్కులు కిరాణా ఘరానాకు చెందినటువంటి గాయిక గంగూబాయి హంగల్. అతడు ఎట్లా 90 ఏళ్ల వరకు స్వరాలు స్వాధీనంలో పెట్టుకుని షహనాయి వాయించాడో, గంగూబాయి హంగల్ కూడా 90 ఏళ్ళు దాటిన పడుచున్నాడు, పాడినట్లే పాడగలదు. ఇటీవల ఆమెతో కలిసి పాడేటువంటి మధుర గాయిక కృష్ణా హంగల్ అంటే ఆమె కూతురు మరణించినందువలన ఇప్పుడు గంగూబాయి హంగల్ కచేరీలలో పాడటం లేదు. గంగూబాయి హంగల్ లాంటి ప్రత్యేక గాయకులు అతని అంత్యక్రియలో హాజరైనారు. చాలా మంది సంతాప సందేశాలు పంపించారనమాట. సంగీత సభల్లో షహనాయి వాయించేటువంటి హిందూ పండితులు ఉన్నారు, ముస్లిం ఉస్తాదులు ఉన్నారు, బెనారస్లో ఉన్నారు, ఇతరత్రలో ఉన్నారు. అయితే మొదట ఆలాప్ వినగానే బిస్మిల్లా ఖాన్ ఎవరో ఇతరులు ఎవరో గుర్తించగలము. మన దేశంలో షహనాయి వాద్యము సాగుతూ ఉంటుంది, కానీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ లాగా వాయించేవారు గంధర్వుడు దొరకడు. సాదాసీదా జీవితం గడిపినటువంటి ఉస్తాద్ సాదాసీదాగానే వెళ్ళిపోయినాడు. అతడు పోయినందువలన మన దేశం ఎంతటి వైభవాన్ని కోల్పోయిందో చెప్పలేమన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అభ్యాసం కూసు విద్య.